పగలు అందంగా మాట్లాడి రాత్రికి బాంబులేస్తున్నారు. రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్దేశించి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన కమెంట్ ఇది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది? డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థనల్ని వ్లాదిమిర్ పుతిన్ పెడచెవిన పెడుతున్నారు అని. రైట్? అమెరికా బలం ఏమిటి? అంతా అనుకుంటారు సైనిక సంపత్తి అని, ఆర్థిక స్థిరత్వం అని, ఎట్సెట్రా ఎట్సెట్రా. అమెరికా బలం ట్రేడ్. ఇప్పుడు ఆ ట్రేడ్ను ఉపయోగించే ఇండియా పాకిస్తాన్ వార్ని ఆపేశానని చెప్పుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్. బాంబులేసి మరి అదే ట్రేడ్ను పూచిగా చూపించి ఇరాన్ని దారిలోకి తెచ్చుకుని ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపానని చెప్తున్నారు. ఇక చివరికి అదే ట్రేడ్ను ఉపయోగించి రష్యాను సైతం దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. 50 రోజుల డెడ్లైన్ ఇస్తున్నాను, యుద్ధాన్ని ఆపావా సరే, లేదంటే 100% టారిఫ్స్ వేస్తానని చెప్పి రష్యాని బెదిరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు, రష్యాతో ఎవరైనా ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా ట్రేడ్ చేస్తే వాళ్ళ మీద 500% టారిఫ్ విధిస్తాను అంటున్నారు. అంటే మనలాంటి దేశాల మీద. అంటే రష్యాని ఏకాకిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఈ హెచ్చరికల్ని ఖాతరు చేస్తారా పుతిన్? మీరేమనుకుంటున్నారు? మీ కమెంట్ రాయండి.